హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఏషియన్ ఎనర్జీ సర్వీస్ అనే మంచి కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇట్స్ ఈస్ లైక్ హిందుస్థాన్ ఎక్స్ప్లోరేషన్, అట్లా చాలా వరకు ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో ఒక చిన్న కంపెనీ ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ అనేది. సో బేసికల్గా వీళ్ళు చాలా 1997 అప్పటి నుంచే ఉన్నారు. సో బేసికల్గా వీళ్ళు సెస్మిక్ ఎక్స్ప్లోరేషన్లో ఉన్నారు. అంటే ఈ సెస్మిక్ వేవ్స్ యూస్ చేసి ఆయిల్ ఎక్కడ ఉంది దాని ఎక్స్ప్లోరేషను, దాని తర్వాత దాని నుంచి వచ్చిన డేటా అనాలిసిస్ ఇవన్నీ చేసేది ఈ కంపెనీ. బేసికల్గా ఈ ఓఎన్జీసీ కానీ లేకపోతే ఇండియన్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ రిలేటెడ్ కంపెనీ వీళ్ళకి ఏం చెప్తుంది అంటే, మాకు ఆయిల్ ఫౌండ్ చేయండి, అంటే ఈ సెస్మిక్ డేటా యూస్ చేసి మాకు ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయండి ఎక్కడెక్కడ ఉందో, దాన్ని బట్టి మేము ఏది ఫీజిబుల్ అయితే అక్కడ మా ప్లాంట్ పెట్టుకుంటామంటారు. సో ఇది మెయిన్. బట్ ఇది చాలా కాంపిటేటివ్ బిజినెస్, ఎందుకంటే చాలా చాలా పెద్ద కంపెనీస్ ఈ సెస్మిక్ డేటా ఉంది అండ్ ఎవరైనా వచ్చి పని చేయొచ్చు. సో వీళ్ళు దాంతోపాటు ఇంకొక రీసెంట్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇంకొక వర్టికల్లోకి ఎంటర్ అయ్యారు, అదే కోల్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీ. ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ. ఎక్కడైతే కోల్ డిక్ చేస్తారో ఆ డిక్ చేసిన దగ్గర నుంచి ఈ రైల్వే వ్యాగన్స్ వరకు పంపించేటట్టు ఈ కోల్ హ్యాండిల్ చేస్తుంది. కోల్ని తీసుకొని ఫస్ట్ మైల్ హ్యాండిల్ అంటాం కదా, ఎక్కడైతే మనము డిక్ చేస్తామో అక్కడి నుంచి రైల్వే వ్యాగన్స్ వరకు ప్రాసెస్ చేసేది ఇది. దీనివల్ల ఎఫిషియన్సీ కూడా పెరుగుద్ది. సో ఇది మెయిన్ 2 వర్టికల్స్ ఏంటంటే సెస్మిక్ డేటాను వెరిఫై, అంటే సెస్మిక్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. సో ఇది 2. సో బేసికల్గా ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది కోల్ హ్యాండ్లింగ్లోకి రావడానికి. సో ఏమైందంటే పాస్ట్ 10 ఇయర్స్ ఏమైందంటే ఈ సెస్మిక్ డేటా అనాలిసిస్ చేస్తూ ఆయిల్ అండ్ గ్యాస్కి వీళ్ళు ఇలా చేస్తున్నారు. బట్ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది చాలా సిగ్నికల్. అంటే ఈ ఆయిల్ కంపెనీస్కి ఎప్పుడైతే వాళ్ళకు న్యూ ఎక్స్ప్లోరేషన్ కావాలో అప్పుడే వీళ్ళ దగ్గరికి ఆర్డర్ బుక్ వస్తుంది కదా. సో ఏంటంటే చాలా సిగ్నికల్. ఆయిల్ ఇండస్ట్రీ పైకి వెళ్తే వీళ్ళకి ఆర్డర్స్ బాగా వస్తాయి, ఆయిల్ ఇండస్ట్రీ డౌన్ ట్రెండ్ ఉంటే వీళ్ళకి ఆర్డర్స్ రావు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఆయిల్ ఇండస్ట్రీ మీదే మనం డిపెండ్ అయితే ఎక్కువ రెవెన్యూస్ రావని కోల్ మీదకి కూడా వెళ్ళారు, కోల్ ఎక్స్ప్లోరేషన్. సో 1-2 ఇయర్స్ వీళ్ళు ఏం చేశారంటే కోల్ ఇండియా ఇలాంటి కోల్ కంపెనీస్కి వీళ్ళు కోల్ ఎక్స్ప్లోరేషన్ కింద వర్క్ చేశారు యూజింగ్ ద సేమ్ సెస్మిక్ డేటా. సో వీళ్ళ బేస్ ఆయిల్లో ఉంది కాబట్టి దాని ఎక్స్ప్లోరేషన్ కోసం కోల్లోకి కూడా వెళ్ళారు. సో కోల్లో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది, ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ఇలా కోల్ ఇండస్ట్రీలో వీళ్ళ కాంటాక్ట్స్ పెంచుకొని ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఇప్పుడు రెవెన్యూస్ వస్తున్నాయి. ఈ రెవెన్యూ ఏంటంటే ఇంకా మనకు కోల్ త్రూ అవుట్ ద ఇయర్ మనకు కావాలి కాబట్టి ఇది అనేది జనరిక్, అంటే స్టాండర్డ్ రెవెన్యూ. ఎట్లయితే మనకు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి వచ్చేది సిక్లికాలిటీ అయితే ఇది సిక్లికాలిటీ నేచర్ ఏముండదు. త్రూ అవుట్ ది ఇయర్ మనకు కోల్ కావాల్సిందే, కోల్ హ్యాండిల్ చేయాల్సిందే. సో అలా వీళ్ళు రెవెన్యూస్ని స్టేబుల్ చేసుకున్నారు. ఇది మెయిన్ 2 వర్టికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ కోల్ హ్యాండ్లింగ్. సో వీళ్ళు ఫ్యూచర్లో ఈ కోల్ హ్యాండ్లింగ్ కాకుండా డిఫరెంట్ మెటీరియల్స్, ఏదైనా మెటీరియల్కి రా మెటీరియల్ జిగ్ చేసిన తర్వాత అది ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలి కదా, సో అక్కడ కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఏ మెటీరియల్స్కి మాకు ఎంత ఫీజిబుల్ ఉంటుంది అని. సో ఇది కమింగ్ టు ద రెవెన్యూ, లైక్ Q2 రిజల్ట్స్కి వద్దాం. Q2 రిజల్ట్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ 115% ఇంక్రీజ్ అయింది, 115%. ఎబిటా ఏమో దాదాపు 15 crores వచ్చిందంటే దాదాపు ఇది కూడా 100% ఇంక్రీజ్ అయింది. సో ప్యాట్ మాత్రం నాకు తెలిసి 70% అలా ఇంక్రీజ్ అయినట్టుంది. బట్ ఎబిటా 4x ఇంక్రీజ్ అయింది, రెవెన్యూ 113%, ఎబిటా 4x%, ప్యాట్ 8x అంటే 800% ఇంక్రీజ్ అయింది. ఇది మెయిన్. క్వార్టర్ రిజల్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. రెవెన్యూ 115%, ఎబిటా 4x అంటే 400%, ప్యాట్ 800%. బేసికల్గా ఏమైందంటే ఇంతకుముందు వీళ్ళు ఓన్లీ సిక్లికాలిటీ బిజినెస్లో ఉండేటోళ్ళు, ఇప్పుడు ఈ కోల్ హ్యాండ్లింగ్ మీద నుంచి చాలా ఎక్కువ రెవెన్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే స్టేబుల్ అయిపోయింది. త్రూ అవుట్ ద ఇయర్ వీళ్ళకి స్టేబుల్ ఇన్కమ్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్లస్ ఇది బేసికల్గా వీళ్ళకి ఏమైందంటే ప్రీవియస్ క్వార్టర్ ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ కోల్ హ్యాండ్లింగ్ నుంచి 100% ఆఫ్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే వీళ్ళకు రీసెంట్గా 2 టెండర్స్ విన్ అయ్యారు, కారో అనేది ఒకటి, సింగరేణి 2 అనేది. ఈ రెండిట్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పెట్టమని వీళ్ళకు ఒక రెవెన్యూ అంటే ఆర్డర్ వచ్చింది. అది Q2 నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల వీళ్ళకి రెవెన్యూ కూడా రావడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి రెవెన్యూ డబల్ అయింది. సో ఇది మేనేజ్మెంట్ చెప్తుంది. ఎందుకు డబల్ అయిందంటే మాకు కొత్త టెండర్స్ వచ్చాయి, సో ప్రీవియస్లో కొత్త టెండర్స్ వచ్చే కొద్దీ మాకు రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో అన్నారు. సో ఆయిల్ అండ్ గ్యాస్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ రెండిట్లో వీళ్ళకి ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఆయిల్ అండ్ ఎక్స్ప్లోరేషన్లో ఆయిల్ ఇండియా వీళ్ళకి రాజస్థాన్లో ఒక 82 crores ఆఫ్ ఆర్డర్ బుక్ వచ్చింది. ఏది ఓన్లీ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆయిల్ ఇండియా అనేది ఈ 2D సెస్మిక్ డేటాను అక్విజిషన్ చేసి అనాలిసిస్ చేయాలి రాజస్థాన్లో.
దాని తర్వాత ఇది 18 monthsలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేయాలి ఈ 82 crores ఆఫ్ ఆర్డర్ బుక్ని. దాని తర్వాత వీళ్ళు రీసెంట్గా ప్రిఫరెన్షియల్ షేర్ రైజ్ చేశారు 157 crores ఫర్ 335 rupees. ఇది రీసెంట్గా 5th November. ఏదైనా కంపెనీ ప్రిఫరెన్షియల్ షేర్ చేసినట్టు దాదాపు అక్కడ ఏదో మంచి జరుగుతుందని, అందుకే వేరే వాళ్ళు వచ్చి నీకు ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఏదైనా మంచి జరుగుతూనే ఈ విఐపి ఇన్వెస్టర్స్ వచ్చి నీ యొక్క కంపెనీలో ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద వారెన్స్ తీసుకుంటారు. సో హిస్టారికల్లీ మనం చూస్తే ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇచ్చిన అన్ని కంపెనీస్, ప్రిఫరెన్షియల్ వారెన్స్ ఇచ్చిన అన్ని కంపెనీస్ బాగా జరిగాయి. సో ఇది 5th November రీసెంట్గా 335 రూపీస్కి 157 crores ఆఫ్ మనీ రైజ్ చేసింది. వీళ్ళు ఈ ఫ్యూచర్ మర్జెన్స్ అండ్ అక్విజిషన్స్, లేకపోతే ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, దాని తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్స్కి ఎక్స్ప్లోర్ అవ్వడము, ఇవన్నీ వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం వీళ్ళకి కావాల్సిన మనీ అనేది దీంతో రైజ్ అయింది. సో ప్రస్తుతానికి ఆర్డర్ బుక్ చూసుకుంటే 1000 crores ఉంది. 1000 crores-లో 56% ఈ కోల్ హ్యాండ్లింగ్ నుంచి వచ్చింది. అంటే విచ్ ఇస్ స్టడీ ఇన్ నేచర్. అంటే త్రూ అవుట్ ద ఇయర్ వీళ్ళకి రెవెన్యూ వస్తూనే ఉంటుంది. అక్కడ నుంచి 56% ఆఫ్ రెవెన్యూ అంటే 554 crores, అండ్ 33% విచ్ ఇస్ 333 crores ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి, లైక్ సెస్మిక్ వేవ్స్, 2D సెస్మిక్ డేటా తీసుకొని అనలైజ్ చేయడం, ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇట్లా వీళ్ళకి. దాని తర్వాత ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా నుంచి వస్తుంది. అంటే వీళ్ళు ఆపరేషన్స్ చేయాలి కదా, ఏదైతే సెస్మిక్ డేటా యూస్ చేసి వీళ్ళు ఆయిల్ ఫీల్డ్స్ పెట్టుకుంటారో, ఆయిల్ ఫీల్డ్స్ని ఆఫ్ షోర్స్ ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వాటిని వీళ్ళు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తారు. ఈ O&M ద్వారా కూడా వీళ్ళకు త్రూ అవుట్ ద ఇయర్ రెవెన్యూ వస్తుంది. ఇది కూడా సమ్ పార్ట్. ఇది మెయిన్ 2 verticals, వాళ్ళ Q2 రిజల్ట్స్, వాళ్ళ ఆర్డర్ బుక్. ఇప్పుడు మనము ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా లేదా. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ వల్ల చాలా ఎఫిషియన్సీ, పొల్యూషన్ తక్కువ, కోల్ క్వాలిటీ ఇవన్నీ బాగుంటాయి. 3 points మీరు క్వాలిటీ బాగుంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువ, దాని తర్వాత పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ. దీనివల్ల ఏమంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కోల్ మైన్ 2 million tons per year కన్నా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అక్కడ పక్కా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది ఉండాలి అని చెప్పింది. సో కరెంట్ కోల్ ఇండియా దగ్గర 120 odd మైన్స్ ఉన్నాయి. దాంట్లో 20 ఆల్రెడీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, 20 అండర్ ప్రాసెస్. సో వీళ్ళ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ మాత్రం ఈ 80 మైన్స్, అక్కడ వీళ్ళకి ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ పెట్టచ్చు. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ కోల్ అనేది, అంటే మనకి ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువైంది కాబట్టి నాట్ ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలని 100 న్యూ మైన్స్ ఓపెన్ చేస్తుంది. 100 న్యూ మైన్స్ అంటే వీళ్ళకి టోటల్ అడ్రసబుల్ మార్కెట్ 180 మైన్స్. దాంట్లో వీళ్ళకు 20-30% వచ్చినా చాలు, వీళ్ళ రెవెన్యూ ఈజీగా అయిపోద్ది. సో ఇది మెయిన్. అంటే ఫ్యూచర్ కూడా ఉంది ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో, ఫ్యూచర్ కూడా ఉంది. ఫ్యూచర్ అలా అంటే లైక్ ఐ సెడ్ 180 న్యూ ప్లాంట్స్ వస్తాయి, ఈ 2+ million మెట్రిక్ టన్ per annum ఉండేటి. సో ఇది ప్రిఫరెన్షియల్ షేర్స్తో మర్జర్ అండ్ అక్విజిషన్స్ చేస్తూ అంటున్నారు. దాని తర్వాత వీళ్ళకు ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి కూడా నీట్గా ఆర్డర్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్స్ అక్కడ ఉంది. ప్లస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ దగ్గర వీళ్ళకు ఫ్యూచర్ గైడెన్స్, ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉంది, విజిబిలిటీ ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ప్లస్ తెలిసిందే చాలా కంపెనీస్కి H1 కన్నా H2 చాలా మంచిది. ప్లస్ వీళ్ళకి మైనింగ్ ఇంకా మేలు, ఎందుకంటే మైనింగ్ అప్పుడు రెయిన్ పడితే ప్లస్ ఎక్స్ప్లోరేషన్కి డిఫికల్ట్, ప్లస్ మైనింగ్కి కూడా డిఫికల్ట్. సో వీళ్ళు ఏమంటున్నారంటే మాకు H1 బ్యాడ్, H2 చాలా బాగా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ H1 మనం చూస్తుంటే ఇప్పుడు 97 crores, Q1 40, సో అరౌండ్ 150 crores 157 crores H1 అయితే వీళ్ళు గైడెన్స్ ఏం చెప్పారంటే 450 to 500 crores ఫర్ FY25. అంటే ఇయర్లో వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ 450 to 500 crores. దాంట్లో H1లో వీళ్ళు ఓన్లీ 150 crores చేశారు. నెక్స్ట్ 300 to 350 crores ఓన్లీ H2లో చేస్తారు. దానికి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కోల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి చాలా వరకు ఆర్డర్స్ ఉన్నాయి, చాలా వరకు పైప్ లైన్లో ఉన్నాయి, చాలా వరకు వీళ్ళు చేస్తున్నారు. సో దే ఆర్ కాన్ఫిడెంట్ అండ్ అచీవింగ్ దిస్. అండ్ అది ఒక ప్లాంట్ ఉంది అక్కడ. ఏమైందంటే ఈ వెజల్స్ అనేది రావడం లేట్ అయింది. సో దాని యొక్క రెవెన్యూ Q4లో వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెవెన్యూ వరకు మాకు Q4లో ఇవన్నీ వచ్చేసరికి మేము పక్కా 450 to 500 crores ఆఫ్ రెవెన్యూ గైడెన్స్ రీచ్ అవుతామని చెప్తున్నారు. సో ఇది మెయిన్ 2 verticals ప్లస్ రెవెన్యూ గైడెన్స్. దాని తర్వాత వీళ్ళకు మైనింగ్లో కూడా పోవచ్చు. అంటే ఇప్పుడు ఓన్లీ హ్యాండ్లింగ్ కాకుండా మైనింగ్లో కూడా పోవచ్చు. ఎట్లయితే వీళ్ళు కోల్ హ్యాండ్లింగ్ చేస్తున్నారో వీళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు మైన్ హ్యాండ్లింగ్ కూడా, మైన్ డెవలప్మెంట్ ఆపరేషన్స్కి కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్లో ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, అలాగనే మైన్ డెవలప్మెంట్ ఆపరేషన్స్లో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. బేస్డ్ ఆన్ ఇంకో కొన్ని నెలల్లో వీళ్ళు ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతారు. ఇది మెయిన్. ప్లస్ వీళ్ళకి చాలా పెద్ద క్లయింట్స్ ఉన్నారు, ONGC, కోల్ ఇండియా, వేదాంత, ఆయిల్ ఇండియా, ఇలా మంచి బిగ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ వీళ్ళ యొక్క
క్లయింట్స్, అక్కడి నుంచి బాగా రెవెన్యూ వచ్చేది. బట్ ఓన్లీ నెగిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళకు ఓఎన్జీసీ అనేది 2 years ఆఫ్ హాలిడే ఇచ్చింది. హాలిడే అంటే బ్యాన్ చేసింది 2 years వరకు మా ఏ టెండర్స్ వీళ్ళు చేయకూడదని. బట్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కోర్టులో కన్జెక్షన్ తెచ్చుకొని స్టే అయితే తెచ్చారు. బట్ ద ఓన్లీ రిస్క్ అంటే ఇది చూడాల్సింది. ప్లస్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఏమో వీళ్ళను బ్లాక్ చేసింది. బట్ అదే టైంలో వీళ్ళకు ఓఎన్జీసీ బ్లాక్ చేస్తే ఆయిల్ ఇండియా నుంచి వీళ్ళకి 82 crores ఆఫ్ ఆర్డర్ బుక్ వచ్చింది. ఇది మెయిన్. సో ఇది మెయిన్ చూడాల్సింది ఏంటంటే వీళ్ళకి ఆ కేసులో ఏమైంది, రిజల్ట్స్ ఏమొస్తుందని. ఇది కంపెనీ అండర్స్టాండింగ్ వర్టికల్స్ ఏంటిది, Q2 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత మార్జిన్స్ అయితే స్టేబుల్గానే ఉంటాయి అంటున్నారు. సో ఇది మనం చూసుకోవాల్సింది. మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళ ఓఎన్జీసీ సేల్స్ ఏమైద్ది, ఓఎన్జీసీ కేసు ఏమైద్ది, దాని తర్వాత రెవెన్యూ గైడెన్స్ 450 crores ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో మినిమం గ్రేటర్ దెన్ 100 crores ఆఫ్ రెవెన్యూ చేశారా లేదా, దాని తర్వాత మార్జిన్స్ 15% ఉన్నాయా లేదా, దాని తర్వాత న్యూ ఆర్డర్ బుక్ ఇప్పుడు 1000 crores ఉంది, ఫ్యూచర్లో ఈ 1000 crores నుంచి ఎంతవరకు పోద్ది, దాని తర్వాత ఈ ప్యాట్ అనేది మనకు రెవెన్యూ నుంచి ప్యాట్ వరకు ఎంత కవర్ అవుతుంది, దాని తర్వాత రిసీవబుల్స్ ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉందంటే లైక్ ఐ సెడ్ కొన్ని డిలే ప్రాసెస్ వల్ల వాళ్ళ Q4లో అవి వస్తాయి. సో దానివల్ల వీళ్ళకు రిసీవబుల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ కాంట్రాక్ట్ అసెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మనీ ఇంకా రావాలి కదా, ఈ డిలే వల్ల మనీ ఇంకా రాలేదు. సో కాంట్రాక్ట్ అసెట్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాంట్రాక్ట్ అసెట్స్ అంటే వీళ్ళు బిల్డింగ్లో ఉంటారు కదా, సో ఆ బిల్డింగ్ అయిపోయే వరకు వాళ్ళు అసెట్స్ అని బై చేస్తూనే ఉండాలి కదా. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి డబ్బులు వస్తాయి, అంటే అంతవరకు అవి వీళ్ళ బ్యాలెన్స్ షీట్లోనే ఉంటాయి. అందుకు మీ కాంట్రాక్ట్ అసెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది మెయిన్ కంపెనీ. సో ఏదైనా కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళు వర్క్ చేసే వర్టికల్లో, దాని తర్వాత ఇప్పుడు దాకా ఎలా చేశారు, వాళ్ళ గైడెన్స్ ఎలా ఉంది, ఆ గైడెన్స్ అచీవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ ఉందా లేదా, ఇవన్నీ చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే.